15 తెలంగాణలో రైతుల రుణమాఫీ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. మరో 2 నెలల్లోనూ రైతు భరోసా కూడా పంపిణీ చేయాలని చూస్తున్నారు. ఎందుకు గాను అవసరమైన నిధుల్ని సమకూర్చుకునేందుకు ఆదాయ మార్గాల్ని వెతుకుతున్నారు. అందుకోసం మొత్తం 40,000 కోట్లు సేకరించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకోవాలని భావిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. తొందరగా నిధులు సర్దుబాటు చేసుకోవచ్చనే దానిపై రిపోర్టు రెడీ చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, రాష్ట్ర ప్రభుత్వము ఆదాయ వనరులను పెంచుకునేటందుకు కూడా ప్రధానంగా ఆలోచనలో పడింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమర్షియల్ ట్యాక్స్ తో పాటు ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తో పాటు రవాణా శాఖ అధికారులతో కూడా నిన్న సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంకి ఆదాయం వచ్చే మార్గాలు ఏంటో కూడా దానిపైన దృష్టి సారించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిలో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఏంటంటే రుణమాఫీ, రైతు భరోసా నిధులు సర్దుబాటుపైనే ప్రభుత్వం ప్రధానంగా కసరత్తు చేస్తోంది. రుణమాఫీ కోసము కార్పొరేషన్ చేసి ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కూడా అప్పు తీసుకోవాలని యోచనలో ప్రభుత్వం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ జీవో 59 దరఖాస్తుల పరిష్కారం పైన కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. జీవో 59 అప్లికేషన్లతో దాదాపు 2,000 కోట్లు, ఎల్ఆర్ఎస్ తో కూడా 10,000 కోట్లు వస్తాయని కూడా ప్రాథమికంగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే 6 గ్యారంటీల అమలుకు నిధుల సర్దుబాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొన్న ఎలక్షన్ సవిస్తూ వచ్చారు. ఆగస్టు 15 లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇటు జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అనంతరం కూడా స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీని బిఫోరే కూడా ఈ రైతు రుణమాఫీ పైన ప్రభుత్వం చాలా పర్టికులర్ గా ఉంది. దీనిలో భాగంగానే ఆదాయ వనరులు ఎలా పెంచుకోవాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ప్రస్తుతం ఆలోచిస్తోంది. అయితే ముందుగా అనుకున్నట్టు 6 గ్యారంటీల అమలుతో పాటు మరో 2 నెలల్లో రైతు భరోసా కూడా పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. వీటికి అవసరమైన నిధులను కూడా సమకూర్చుకునేటందుకు ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంది. ఈ రెండింటి తో పాటు ముఖ్యమైన గ్యారంటీలకు అవసరమైన నిధులు ఏర్పాటు చేయడానికి దాదాపు ప్రభుత్వానికి 40,000 కోట్ల రూపాయలుగా కూడా సేకరించాలని టార్గెట్ పెట్టుకుంది. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కూడా ప్రకటించారు. అయితే ఈ అప్పు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే తీసుకోనున్నారు. దీంతో పాటు ఇతర ఆదాయ మార్గాలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏ విధంగా తొందరగా నిధులు సర్దుబాటు చేసుకోవచ్చనే దానిపైనే రిపోర్ట్ రెడీ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు కూడా తెలుస్తోంది. అయితే కోర్టులో పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ ఇష్యూను త్వరగా పరిష్కరించుకొని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే జీవో 59 కింద వచ్చిన రెగ్యులరైజేషన్ అప్లికేషన్ క్లియర్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా 2-3 నెలలలో వీలైనంత ఎక్కువ మొత్తంలో ఆదాయం సమకూర్చుకోవాలని కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉంది. అయితే గత ప్రభుత్వము ధనిక రాష్ట్రంగా పేరు చెప్పుకునే ప్రభుత్వము 2014 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత సర్ప్లస్ స్టేట్ గా ఉన్న తెలంగాణ స్టేట్ ఇప్పుడు అప్పుల పాలైందని కూడా పదే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. దాదాపు 6 లక్షల కోట్ల పైగా కూడా రాష్ట్రం అప్పులో ఉంది. ప్రస్తుతానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోవడము, నెలకి ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడమే పెద్ద ఒక భారంగా కూడా ప్రస్తుత ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈ 6 గ్యారంటీల అమలుతో పాటు ఈ కొత్తగా కూడా రైతు రుణమాఫీ కూడా ప్రత్యేకంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ముందుగా అనుకున్నట్టు ఎన్నికల ప్రచారంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన దేవుళ్ల మీద కూడా ఒట్టి పెట్టిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా రుణమాఫీ కోసము ఒక కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీని ద్వారా వివిధ ఆర్థిక సంస్థల లేదంటే
అంటే ఆర్బీఐ నుంచి కూడా అప్పు తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు. కార్పొరేషన్ ద్వారా ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకోవచ్చని, ఫలితం ఒకటేసారి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసే అవకాశం ఉంటుందని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీకి నిధులు ఎన్ని అవసరం అవుతాయనే దానిపైన కూడా అధికారులు లెక్కలు తీస్తున్నారు. అయితే ఈ రైతు రుణమాఫీ పైన కూడా గవర్నమెంట్ ఒక ప్రత్యేకంగా గైడ్ లైన్స్ కూడా ఫ్రేమ్ చేయనుంది. ఎవరెవరు నిజంగా ట్రూగా అంటే బెనిఫిషియరీస్ ఎవరెవరు అనేది కూడా దానికోసం గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి కూడా ఈ రైతు రుణమాఫీ చేసే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. అయితే కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ గ్యారంటీ కింద ఒకేసారి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల మేరకు అప్పు తీసుకోవాలని సర్కారు కూడా ఆలోచిస్తోంది. ఎక్కడ తక్కువ వడ్డీకి అప్పు దొరికితే అక్కడ తీసుకోవాలని కూడా ప్రభుత్వము భావిస్తుంది. ఈ మొత్తం కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోనే తీసుకోవాలని అనుకుంటుంది. ప్రస్తుతం ఒక్కసారిగా కూడా ఎక్కువ అప్పు తీసుకొని ఆ తర్వాత ఎఫ్ఆర్బిఎం లిమిట్ లో ఏటా కొంచెం తగ్గించుకుంటామని కూడా కేంద్రాన్ని ఆర్బీఐని కూడా రాష్ట్ర ప్రభుత్వము కోరనుంది. ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులకు వాటి సొంత ఆదాయము చూపకుంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోనే పరిగణిస్తామని కూడా గతంలో కేంద్రం ప్రకటించింది. 2021-22లో అంతకు ముందు గ్యారంటీలతో చేసిన అప్పులకు ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ అప్పులతో కొంత చొప్పున కూడా కోత పెడుతూ అప్పటి సర్కారు కూడా సర్దుబాటు చేసింది. దీంతో అప్పుడు అవకాశం ఇచ్చినట్టే ఈసారి కూడా అవకాశం ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు కూడా తెలిసింది. అయితే వచ్చే వానాకాలం నుండి రైతు భరోసా అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే కూడా ప్రకటించింది. దానికి దాదాపు 8,000 కోట్ల అవసరం అవుతాయని కూడా ప్రాథమికంగా కూడా ఒక అంచనాకు వేస్తోంది. దీంతో పాటు ఇతర గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే మరిన్ని నిధులు కూడా అవసరం కానున్నాయి. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన 12 జాయింట్ వెంచర్స్ ప్రాజెక్టులో 6 ప్రాజెక్టులు పూర్తి కాగా ప్రభుత్వానికి రూపాయలు 525 బకాయిలు రావాల్సి ఉంది. వీటిని వసూలు చేయడం పైన కూడా సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించింది. అలాగే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కింద 25,59,000 దరఖాస్తులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇక జియో 58-59 కింద 3,96,000 అప్లికేషన్లు తీసుకున్నారు. జియో 58 కింద దరఖాస్తులు క్రమబద్ధీకరణ ఉచితమే. కానీ జియో 59 అప్లికేషన్ల పరిష్కారం కోసము దాదాపు రూపాయలు 2,000 కోట్ల పైగా కూడా ఆదాయం వస్తుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే వీటిలో కొన్ని గత సర్కార్ పరిష్కరించగా ఎన్నికల కోడ్ రావడంతో ఇంకా కొన్ని కూడా పెండింగ్ లో పెట్టారు ప్రస్తుతం ప్రభుత్వము. ఇక ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో కేసులున్నాయి. వీటి పరిష్కారానికి ఏం చేయాలని కూడా ఆలోచించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ కింద పాత కొత్త దరఖాస్తులు మొత్తం కలిపి కూడా వీటన్నిటిని కూడా దీనికి ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి వీటిని ఎంత వీలైతే అంత వేగంగా కూడా వీటిని పరిష్కరించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే పాత కొత్త దరఖాస్తుల ద్వారా పరిష్కారం ద్వారా రూపాయలు 10,000 కోట్లు కూడా ప్రభుత్వానికి ఆదాయం రావచ్చని కూడా అంచనా వేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూముల అమ్మకాలు చేపట్టగా వాటికి సంబంధించిన బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా త్వరగా వసూలు చేయాలని కూడా ప్రభుత్వము ఆదేశాలు ఇచ్చింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ చేస్తుంది ఏంటంటే ఈ జిఎస్టీతో పాటు బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ ఆ పన్ను ఎగవేతదారుల పైన ఇకపైన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని, పన్ను వసూలుతో పాటు రాష్ట్రానికి ఆదాయ వనరులు ఎలా సమీకరించుకోవాలి, అలాగే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సచివాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. మన స్టేట్ లో మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఒకటి, అలాగే ముందుగా అనుకున్నట్టు మనము ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతో పాటు అలాగే ఎక్సైజ్ కూడా సర్టెన్ ఎక్స్టెంట్ ఎక్సైజ్ కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా ఉంది. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లుగా చూసుకుంటే లిక్కర్ కన్జంప్షన్ అనేది స్టేట్ లో ఎక్కువైపోయింది. సో లిక్కర్ కు కూడా రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు అలాగే ఈ రైతు రుణమాఫీ పైనే ప్రత్యేకంగా కూడా ఫోకస్ పెట్టారు ఎఫ్ఆర్బిఎం ద్వారా. అలాగే ఈ ఆదాయం వనరులు సమకూర్చుకొని కూడా ఇచ్చిన ప్రామిస్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలని కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పర్టికులర్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు మనం. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.